హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. నెమలికన్ను చూడండి ఎంత బాగుంటుందో కదా. మరి బిగినర్స్ నెమలికన్ను వెయ్యాలి, పీకాక్ ఫెదర్ వెయ్యాలి అంటే ఎలా వెయ్యాలి, ఎంత ఈజీగా వెయ్యొచ్చు, ఇలాగా లైట్ డార్క్ కూడా వేస్తే ఎంత బాగుంటుంది, ఈజీగా నేర్పిస్తాను. నేర్చుకుందామా? రండి. ఇప్పుడు ఫస్ట్ మనం పెన్సిల్తో డ్రా చేసుకుందాం నెమలికన్నుని. ఫస్ట్ సెంటర్లో ఐని వేయాలి, అంటే రౌండ్ పార్ట్. దాని చుట్టూ 2-3 అంటే 1-2-3 లేయర్స్గా మనం రౌండ్స్ గీసాము. గీసిన తర్వాత ఫెదర్స్. ఇలాగా మనం రఫ్గా ఒక ఐడియాని గీసుకుంటే చాలా బాగా వచ్చేస్తుంది. తెలిసిందా? బిగినర్స్కి ఎంత ఈజీగా వెయ్యొచ్చు అని చూపిస్తున్నాను. కలర్స్ ఏంటి? క్రిమ్జన్, వైట్, ఎల్లో, బ్లూ, అంటే తర్వాత డార్క్ గ్రీను, సెరూలియన్ బ్లూ, ప్రషియన్ బ్లూ, ఇండియన్ రెడ్, ఇవన్నీ యూస్ చేస్తున్నాను. మనం ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే 8 నెంబర్ రౌండ్ బ్రష్, వీటిని తీసుకుందాం. తర్వాత ప్లేట్లో ఇలా కలర్స్ అన్నీ పెట్టుకుందాం. పెట్టుకున్నాక మనకి ఏం కావాలి చూద్దాం. ఫస్ట్ ఏంటి? ఇది సెరూలియన్ బ్లూ. ఈ బ్లూని ఫస్ట్ సెంటర్ ఉంది కదా, ఆ రౌండ్ మీద ఫిల్ చేద్దాం చక్కగా. చిన్న హార్ట్ షేప్, అంటే హార్ట్ కూడా కాదు, రౌండ్ వచ్చి కింద చిన్న వంపు వస్తుంది అంతే. ఈ షేప్ అంతా కూడా సెరూలియన్ బ్లూ నింపాం. ఇప్పుడేం చేద్దాం? దాని చుట్టూ ప్రషియన్ బ్లూతో ఒక సన్న లైన్ వేయండి. వేసి దాన్ని మళ్ళీ ఇందులో మర్జ్ చేయండి. షేడ్ ఇవ్వడం వల్ల మీకు డెప్త్ వస్తుంది, తర్వాత 3D ఎఫెక్ట్ లాగా కనపడుతుంది. చూసారా? మళ్ళీ నేను ఇంకొక లైన్ కూడా ఈ ప్రషియన్ బ్లూతో వేస్తున్నాను. ఇలా వేస్తే మీకు చక్కగా ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు వైట్లో ఈ సెరూలియన్ బ్లూ లైట్గా కలుపుకోవాలి. ఎక్కువ వైటు, చాలా కొంచెం సెరూలియన్ బ్లూ. ఇలా కలిపిన తర్వాత మనకి లైటర్ షేడ్ వస్తుంది కదా. ఈ లైట్ షేడ్ ఏం చేద్దాం? దీని చుట్టూ ఉన్న సర్కిల్లో వేద్దాం. ఇలా వేసి చక్కగా స్ప్రెడ్ చేయండి. ఇలాగా నీట్గా, చాలా నీట్గా ఫస్ట్ అవుట్లైన్ వేసుకుంటూ తర్వాత మనం సెంటర్లో ఫిల్ చేసుకుంటూ రావాలి. ఇలా ఫిల్ చేసిన తర్వాత ఏం చేస్తాము? ఇప్పుడు నేను ఈ క్రోమ్ ఎల్లో ఉంది కదా, దాన్ని సెంటర్లో కొంచెం మిక్స్ చేశాను. ఇది మంచి షేడ్ వస్తుందండి. అంటే మన న్యాచురల్ కలర్స్ ఎలా వస్తాయి చూడంగానే ఒకదానిలో ఒకటి మిక్సింగ్ తెలుస్తుంది. ఇప్పుడేం చేశాను? ఇండియన్ రెడ్. నెక్స్ట్ నేనేం చేస్తున్నాను? ఇండియన్ రెడ్ని వేస్తున్నాను. ఈ ఇండియన్ రెడ్ కూడా ఫస్ట్ ఏంటి? అవుట్లైన్లు వేసుకోవాలి. అవుట్లైన్ వేసిన తర్వాత అప్పుడు సెంటర్లో ఫిల్ చేయాలి ఎప్పుడైనా, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటి? ఇట్లాగా అవుట్లైన్ వేసుకొని చక్కగా సెంటర్ మనం ఫిల్ చేసేద్దాం లైట్గా అట్లా. ఈ ఇండియన్ రెడ్ చక్కగా నీట్గా స్ప్రెడ్ చేయండి. కొంచెం కొంచెం కలర్ తీసుకొని కింద వైపు తక్కువ, పై వైపుకి ఎక్కువగా కలర్, అంటే ఆ వెడల్పు ఎక్కువ వచ్చేటట్టుగా చూసుకోండి. ఇలా వేయడం వల్ల మంచి పీకాక్ ఫెదర్ షేప్ చక్కగా వస్తుంది. ఎవరికైనా పీకాక్ ఫెదర్ వేసుకోవాలని చాలా అనిపిస్తూ ఉంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం అండి. మరి మీకు ఇష్టమని అనుకుంటున్నాను. ఇప్పుడేం చేస్తాము? మనం కొంచెం బ్లాక్ తీసుకొని ఈ కింద భాగంలో చిన్న షేప్ ఇద్దాం. ఇచ్చి ఇలాగ మిక్స్ చేయండి. చుట్టూ కూడా మీరు ఒక అవుట్లైన్ ఇస్తూ
బ్లాక్‌తో దాన్ని చక్కగా మళ్ళీ ఇందులో మర్జ్ చేయండి. ఒక షేడ్ లాగా వస్తుంది చూడండి. అలా చేసిన తర్వాత ఏం చేసాము, ఈ యెల్లో అండ్ కొంచెం వైట్ కలిపి లైట్ షేడ్ చేసి దాన్నేం చేసాము, ఈ ఇండియన్ రెడ్ పైన యెల్లో ఇస్తున్నాను. చూసారా? ఆ పైన యెల్లో ప్లస్ వైట్ మిక్స్ చేశాను. చూడండి, యెల్లో ప్లస్ వైట్ మిక్స్ చేసి రెండు కూడా లైటర్ షేడ్ ఇట్లా ఇచ్చాను. చూసారా? అలా పెయింట్ చేస్తున్నాను. మీరు కూడా అలాగే పెయింట్ చేయండి. ఇప్పుడేం చేస్తున్నాను, డార్క్ గ్రీన్ తీసుకున్నాను. డార్క్ గ్రీన్లో కొంచెం ఈ క్రిమ్జన్ కలుపుతున్నాను. కలపడం వల్ల ఇంకొంచెం డార్క్ అవుతుంది. ఇప్పుడేం చేస్తున్నాను, ఈ యెల్లో ఈ గ్రీను రెండు కింద వైపు మిక్స్ అయ్యేటట్టుగా కలిపి ఔటర్ లేయర్ మళ్ళీ వేస్తున్నాను. ఆ ఫెదర్స్ విడే దగ్గర ఇది ఈ కలర్ అప్లై చేస్తున్నాను. చూస్తున్నారా? చుట్టూ ఒక రౌండ్ అంటే ఇది డెప్త్ కోసం కొంచెం డార్క్ చేశాను. డార్క్ గ్రీన్ ప్లస్ కొంచెం క్రిమ్జన్ మిక్స్ చేశాను. డార్క్ వచ్చింది కదా. ఇప్పుడు డైరెక్ట్గా ఆ గ్రీన్తో పీకాక్ ఫెదర్స్ సన్నగా అందులో ఉండే ఆ లైన్స్ ఎంత చక్కగా కనపడుతున్నాయి ఈ ఫెదర్లో, అవన్నీ కూడా చక్కగా వేసేద్దాం. ఇలాగా ఆ స్ట్రోక్స్ ఇస్తున్నాను చూడండి. అవన్నీ కూడా ఎంతో చక్కగా ఇట్లా మీరు కింద నుంచి పైవైపుకి అనాలి, ప్రెస్ చేసి లిఫ్ట్ చేయాలి, అప్పుడు చక్కగా వస్తుంది. మళ్ళీ ఏం చేస్తాము, ఈ గ్రీన్ మళ్ళీ యెల్లో రెండు మిక్స్ చేస్తూ కిందని ఒక షేడ్ లాగా ఇచ్చాను చూడండి. అలాగే మీరు కూడా చెయ్యండి. ఇలా వేస్తూ ఉంటే మీకు ఇప్పుడు ఈ యెల్లో ఉంది కదా, యెల్లోని ఏం చేస్తున్నాను, మళ్ళీ ఆ ఇండియన్ రెడ్లో లైన్స్ వేస్తున్నాను. అంటే ఈ ఫెదర్స్ ఆ లైన్స్ మనకి కనపడుతూ ఉన్నట్టు దగ్గరగా ఉంటే ఎలా ఉంటుంది. ఇలా వేసిన తర్వాత మొత్తం షేప్ అంతా గీసేద్దాం ఈ గ్రీన్తో. ఆ స్ట్రోక్స్ లాగా ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఒక్కొక్క స్ట్రోక్ దీని చుట్టూ అన్నమాట. ఎంతో ఫాస్ట్గా చక్క మీరేం చేస్తారు, వేసేటప్పుడు టైట్గా అంటే చెయ్యి కింద పెట్టి అలా వేయకండి. ఫ్రీగా అంటే కిందని టచ్ అవ్వకుండా హ్యాండ్ ఇలా ఎత్తుగా అంటే పైనుంచే మీరు అలాగ ఫ్రీ హ్యాండ్ మీ చెయ్యి ఇలా విసరడం వల్ల మీకేమవుతుంది, చక్కగా ఆ షేప్ వస్తుంది. ఒక గీత కంట్రోల్డ్గా గీసిన దానికి ఇలా ఫ్రీ ఫ్లో ఉన్నట్టుగా గీయడానికి నేను ఎలా గీస్తున్నానో అదే విధంగా మీరు ట్రై చేశారనుకోండి, డెఫినెట్గా చక్కగా వచ్చేస్తుంది. ఇలాగే గీయండి. సెంటర్లో ఇంకా ప్రషియన్ బ్లూతో ఇంకా డార్క్ డెప్త్ కూడా ఒక చిన్న రౌండ్ ఇచ్చారనుకోండి ఎంత బాగుంటుందో తెలుసా. చూస్తున్నారా? మీకు ఒక్కొక్క దాని తర్వాత ఒకటి షేడ్స్ ఎంతో చక్కగా కనపడుతున్నాయి కదా. పూర్తయిన తర్వాత మీకు తెలుస్తుంది ఎలా ఉందో. మీరు ఈ కలర్స్ అన్ని దగ్గర పెట్టుకొని నేను స్టెప్ బై స్టెప్ ఎలా చెప్పానో మీరు అలాగే ట్రై చేశారనుకోండి, డెఫినెట్గా వచ్చేస్తుంది మీకు. మధ్యలో ఎల్లోతో లైన్స్ ఇలాగే వెయ్యండి. ఎల్లో తర్వాత డెప్తుల కోసం మళ్ళీ గ్రీన్, అక్కడక్కడ ప్రషియన్ బ్లూ డార్క్ గ్రీన్ కలిపి డెప్తులు ఇట్లా వేశారనుకోండి, చూస్తున్నారా ఎంత బాగుందో. ఇలాగే వస్తుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు వెంటనే ట్రై చేస్తూ ఉండండి, ఎంత బాగుంటుందో. చూస్తున్నారా? ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను కొంచెం బ్లాక్ తర్వాత గ్రీన్ రెండు మిక్స్ చేసి మధ్యలో డెప్త్లు కూడా ఇస్తున్నాను. అక్కడక్కడ ఫెదర్ షేప్లో ఇవ్వడం వల్ల మీకు చాలా అందంగా కనపడుతుంది తెలుసా.
ఇప్పుడేం చేస్తున్నాను, వైట్ తీసుకొని ఆ ఎల్లోలో లైన్స్ గీస్తున్నాను, సన్న లైన్స్. అంటే ఇది ఒక రకమైన షేడ్ వస్తుంది, మీకే ఆ తర్వాత తెలుస్తుంది. ఇలా గీయడం వల్ల ఇంకా అందం వస్తుంది. చూసారా ఎలా తెలుస్తుందో? అదే మరి ఇలా వేసుకుంటే బాగుంది కదూ. ఇప్పుడు ఇదే కాకుండా దీని పక్క నుంచి లైట్ షేడ్స్తో మనం ఇంకొక 2 ఫెదర్స్ వేసామనుకోండి, ఇంకా అద్దిరిపోతుందండి. నిజం, భలే ఉంటుంది. అది ఎలాగో చూద్దాం రండి. ఇప్పుడు ఆ సెరూలియన్ బ్లూలో వైట్ కలిపాను కదా, ఆ లైట్ షేడ్ ఫస్ట్ సెంటర్లో వేసి, దాంట్లో ఇంకొంచెం డెప్త్ వేసి, ఎల్లో దాంట్లో కొంచెం ఇండియన్ రెడ్ వేసి, మళ్ళీ ఈ సెరూలియన్ బ్లూలో లైట్ షేడ్ అంటే వైట్ ఎక్కువ మిక్స్ చేసి దీంతో లైట్ షేడ్లో ఒక పీకాక్ ఫెదర్ని, ఇది డెప్త్ డార్క్గా డామినేటింగ్గా కనపడుతోంది కదా, దాని పక్క నుంచి దీన్ని ఎన్హాన్స్ చేస్తూ లైట్ షేడ్స్తో పీకాక్ ఫెదర్స్ 2 వేసామనుకోండి, ఎంత బాగుంటుందో తెలుసా. అదే మరి ఎలా వెయ్యాలో ఇప్పుడు చూస్తున్నారు మీరు. ఇలా వేసేయండి, చక్క వేసేస్తే భలే బాగుంటుంది తెలుసా. చూస్తున్నారా ఎలా వేసానో? చాలా ఈజీగా. ఫస్ట్దేంటి బాగా డామినేటింగ్గా కనపడుతుంది, మనకి ఇష్టమైన ఫెదర్. ఇదే ఫెదరు లైటర్ షేడ్లో బ్యాక్ డ్రాప్లో ఉన్నట్టు అనమాట మనం వేయడం. ఇలాగ ఒక లైట్ వేసి దాని మించి ఇంకొంచెం డెప్త్ డార్క్ లైన్స్ అలా ఇచ్చాను. మళ్ళీ ఇంకొక ఫెదర్ ఇంకొక సైడ్, బోత్ సైడ్స్ 2 లైట్ పీకాక్ ఫెదర్స్ వేసి దాని మధ్యలోంచి ఈ డార్క్గా ఈ ఫెదర్ వేయడం ఒక చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు వేసిన తర్వాత మీకే అర్థమవుతుంది కదా. ఇలాగ మీరు వేశారనుకోండి, ఇలా షర్ట్స్ మీద వేసుకోవచ్చు, టీ షర్ట్స్ మీద, కుర్తాల మీద, ఎంత బాగుంటుందో తెలుసా. అదే మీరు శారీస్ మీద వేసుకోవచ్చు, డ్రెస్సెస్ మీద వేయచ్చు. పీకాక్ ఫెదర్ ఎక్కడ వేసినా అందంగా కనపడుతుందండి. ఇలాగే మరి ఇంకెందుకు ఆలస్యం, సింగిల్గా ఉంటే ఎలా ఉంది, 3 వేస్తే ఎలా ఉంది, మీకే అర్థమైంది కదా. ట్రై చేసేయండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.